నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు, వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా గురువు సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలను కలిగింపజేస్తాడు. అలాగే ఏ వ్యక్తికైతే జాతకంలో గురుబలం ఉంటుందో ఆ వ్యక్తికి బంగారాన్ని కొనుక్కునే యోగం త్వరగా సిద్ధిస్తుంది. కాబట్టి త్వరగా బంగారాన్ని కొనుగోలు చేయాలంటే జాతకంలో గురుబలం ఉండాలి. అలాగే గురుబలము జాతకంలో ఉన్నట్లయితే వివాహ సమస్యలు తొలగిపోతాయి, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి, ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రయోజనాలన్నీ అందిపుచ్చుకోవటానికి, గురుబలం పెంపొందింపజేసుకోవటానికి గురువారం సందర్భంగా దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది గురుగ్రహ స్నానము. గురుగ్రహానికి ప్రీతికరమైన స్నానం గురువారం ఎలా చేయాలంటే, మీ గృహంలో ఈశాన్యం మూల ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో దీర్ఘచతురస్రాకారంలో ముగ్గు వేయాలి. గురువుకు ప్రియమైన ముగ్గు దీర్ఘచతురస్రాకారపు ముగ్గు. ఆ దీర్ఘచతురస్రాకారపు ముగ్గు బియ్యం పిండితో వేసి దాని మీద వీలైతే కొన్ని రావి చెట్టు ఆకులను ఉంచి, ఆ ఆకుల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని పసుపచ్చటి పూలు వేయాలి. 5 నిమిషాల తర్వాత పసుపచ్చటి పూలు కలిపినటువంటి ఆ నీటిని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇది గురువుకు ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి, దేవగురువైన బృహస్పతి అనుగ్రహం కలగటానికి ఈశాన్య దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే నవగ్రహాల్లో గురువుకి ఈశాన్య దిక్కంటే ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల స్నానం చేశాక గృహంలో ఈశాన్యం మూల ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అష్టదళ పద్మ ముగ్గు వేసి, స్వస్తిక్ గుర్తు ముగ్గు వేసి, ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపానికి నమస్కారం చేసుకొని ఓం హం ఈశానాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. ఇలా ఈశాన్యంలో దీపం వెలిగిస్తే గురుబలం పెరుగుతుంది. అలాగే గురువారం గురుహోరలో శనగలు దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గురువారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. శివాలయంలో దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నానబెట్టిన శనగల్లో కొద్దిగా చిటికడి పసుపు కలిపి సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారం తినిపించినా కూడా గురుబలం విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురువారం రోజు ఉపవాసం ఉండి రాత్రికి శనగపప్పుతో చేసినటువంటి పదార్థాలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని జాతకంలో గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గురుగ్రహానికి పరమేశ్వరుడు అధిష్టాన దైవం కాబట్టి గురువారం ప్రదోష కాలంలో శివాలయంలో శివాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అందరూ కూడా సోమవారం పూట శివాలయంలో శివాభిషేకం చేయించుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రపరంగా గురుగ్రహానికి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి, గురువుకు ప్రియమైన వారం గురువారం కాబట్టి గురువారం ప్రదోష కాలంలో శివాలయంలో అభిషేకం చేయించుకుంటే జాతకంలో గురుబలం విశేషంగా పెరుగుతుంది. రాశిపరంగా కూడా గురుబలం పెరిగి ధన మార్గాలు పెరుగుతాయి. అలాగే గురువుకి అంతరిక్ష అధిదేవత తారామహాదేవి. మామూలు అధిష్టాన దైవం పరమేశ్వరుడు, అంతరిక్ష అధిష్టాన దైవం తారామహాదేవి. అందువల్ల గురువారం రోజు తారామహాదేవి స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా సంపూర్ణంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా గురువారం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. స్నానం చేశాక మీ గృహంలో అన్ని గదుల్లో ఈశాన్యం మూల తడి పసుపుతో అడ్డంగా 3 గీతలు గీయండి. ఆ తర్వాత తడి పసుపు కానీ తడి గంధం కానీ నుదుటన బొట్టులాగా ధారణ చేయండి. ఈ విధి విధానం పాటించడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ప్రకృతికి కూడా సూక్ష్మములు స్థూలములు ఉంటాయి. సూక్ష్మం శివుడు, స్థూలం శక్తి అని తెలుసుకోవాలి. అయితే శివుడు అని చెప్పినప్పుడు శక్తి లేకపోలేదు, అంతర్భాగంలో ఉంటుంది. శక్తి అన్నప్పుడు శివుడు లేకపోలేదు, అంతర్భాగంలో ఉంటాడు. కనుక రెండు తెలుసుకోవాలి. శ్రీకంఠ శివ యువతి అని చెప్పడంలో అది ఆంతర్యమని ముందే చెప్పుకున్నాం.
ఇది ఎలా తెలియాలంటే వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం, మళ్ళీ శాస్త్రవాక్యమే ప్రమాణం. అందుకే వ్యక్తమయ్యేది అంటే మేనిఫెస్ట్ అవుతూ స్థూలంగా గోచరించేదంతా అంబామయం. సూక్ష్మము అవ్యక్తము ఏదైతే ఉన్నదో అంటే స్థూలములా కనబడినది ఏదుందో అదంతా శివస్వరూపం. అవి ఎలా ఉన్నాయో చూడండి. శివుడు 4, శక్తి 5. ఇంతవరకు చక్రంలో చూశారు, ఇప్పుడు విశ్వచక్రంలో చూడండి ఎలా ఉన్నదో. విశ్వచక్రంలో సూక్ష్మమైనవి 4: అవ్యక్తము, మహత్తు, బుద్ధి, అంతఃకరణ. బుద్ధి, మనస్సు. అవ్యక్తము, మహత్తు, బుద్ధి, మనస్సు. ఈ 4 కనబడవు. కనబడతాయా? కొంచెం ఊహించండి. మనస్సే కనబడదు, బుద్ధి కనబడదు, మహత్తు, అవ్యక్తం. ప్రకృతి ముందు తీసుకున్న 4 రూపములు సూక్ష్మములు, ఇవి శివచక్రములు. 5 రూపములు ఏమిటో ఇక్కడ తెలుసుకోవాలి. ఈ 5 విశేషంగా గమనించవలసినది పృథివ్యాది పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ మధ్యలో పంచ తన్మాత్రలు. ఎన్ని అయ్యాయి? 25 అయ్యాయి. కానీ 5 ఈ 5 అందరికీ తెలుసు చూడండి. పంచభూతాలు తెలుస్తాయి, పంచ తన్మాత్రలు తెలుస్తాయి, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అందరికి అనుభవానికి ఉంటాయి. అంటే వ్యక్తంగా కనబడుతున్నవి 5. వ్యక్త చక్రాలు ఎవరు? అమ్మవారు. అవ్యక్తము అవ్యక్త, మహత్, బుద్ధి, మనస్సు 4 రూపాలుతుంది. ఈ 4 శివచక్రాలు, ఈ 5 శక్తి చక్రాలు కలిస్తే విశ్వచక్రం ఏర్పడింది. అది చెప్తూ శంభోర్ నవభిరపి మూల ప్రకృతిభి అన్నారు. ఇది ఏది? బ్రహ్మాండ చక్రం. పిండాండ చక్రంలో కూడా అదే. చక్రం 2 అన్నాం. పిండాండ బ్రహ్మాండాలు. మన శరీరం విశ్వం. విశ్వంలో మన శరీరం ఒక భాగం. తరంగం సముద్రంలో భాగమేగా. మనం తరంగాలు లాంటి వాళ్ళు. అంతగల ఒకే సముద్రం, అది పరమాత్మ. సరే, ఇప్పుడు శంభోర్నవభిర్ప మూల ప్రకృతిభి అర్థమైంది. మన దాకా వస్తే ఇక్కడ గమనిస్తే ఈ శరీరం 7 ధాతువులతో నడుస్తుంది. ఇందాక చెప్పిన అవ్యక్తం నుంచి చెప్పిన పంచకర్మేంద్రియాలు అవి శరీరంలో ఉన్నవే. మరొక లెక్కలో శాస్త్రం చెప్తోంది, త్వగశృంగ్ మాంసమేధోస్తి ధాతవ శక్తి మూలకాహ. శివధాతువులు, శక్తి ధాతువులని మళ్ళీ ధాతువుల్ని 9 చేశారు. మనం 7 ధాతువులు అంటాం, కానీ సూక్ష్మంగా విభజిస్తే 9 ధాతువులు ఉంటాయి. శక్తి ధాతువులు అంటే వ్యక్తమే శక్తికి తెలుసుకోవాలి, అవ్యక్తం శివుడిని చెప్పుకోవాలి కనుక శక్తి ధాతువులు త్వక్, అసృంగ్, మాంస, మేధో, అస్థి ధాతవ. త్వక్ అంటే చర్మము, అసృక్ అంటే రక్తము, మాంసము, మేధస్సు, అస్థి. ఎన్ని? 5 ధాతువులు శక్తి మూలకాహ. మజ్జ, శుక్ల, ప్రాణ, జీవ. ఈ ధాతువులు శివమూలకములు ఉన్నారు. ఇప్పుడు ఎన్ని ధాతువులు అయ్యాయి? 4 శివధాతువులు, 5 శక్తి ధాతువులు. ఇవి కలిసి పనిచేస్తే చక్రములా సంచరిస్తూ చైతన్యం వ్యాపిస్తే శరీర చక్రమైంది. ఇక్కడ మళ్ళీ శంభోర్నవభిర్ప మూల ప్రకృతిభి. ఇప్పుడు చూడండి, అంతా 9 విశ్వమంతా. ఇప్పుడు ఇది ఈ చెప్పిన 9 చక్రంలో ఉన్నాయా, విశ్వంలో ఉన్నాయా, మనలో ఉన్నాయా? మనలో విశ్వంలో ఉన్నదే చక్రంలో ఉంది. ఇది గమనించాలి. కానీ ఏ సత్యం విశ్వమంతా వ్యాపించి ఉందో, ఏ సత్యం నీ శరీరం అంతా వ్యాపించిందో, ఆ సత్యాన్ని, ఆ చైతన్యాన్ని అమ్మా అని ఉపాసిస్తుంది హిందూ మతం. అది దాని యొక్క గొప్పతనం. లేనిది ఊహించడం కాదు, ఉన్నదాన్ని ఆరాధించడమే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇక్కడ. కానీ అది ఊహ కాదు, అది ఉన్నది. ఉన్నదాన్ని దర్శించాడు ఋషి, దాన్ని ధ్యానిస్తాడు సాధకుడు. ధ్యానం వల్ల దర్శనానికి వెళ్ళాలి. అయితే అందరికీ తెలిసినవే ఇవి శివశక్తి మహిమలను తెలిసి ఆరాధించాలి. అది శ్రీచక్రారాధన. ఇలా ఏర్పడినప్పుడు వచ్చినవి 43 43 త్రికోణములు. వసుదళ అష్టదళ చక్రము, కళాశ్ర త్రివలయ. కళాశ్రము 16 దళాలు, త్రివలయ దాని చుట్టూ 3 వలయములు, త్రిరేఖాభి 3 రేఖలతో ఉన్న చతురస్రం. తవ శరణ కోణ పరిణత అంటూ శ్రీచక్ర స్వరూపాన్ని ఈ విధంగా వర్ణించారు ఈ శ్లోకంలో. అంటే చక్రంలో ఉన్నటువంటి త్రికోణాలకి, వృత్తాలకి, బిందువుకి ఒకదాని కూడా పరస్పర సమన్వయం. బిందువు దగ్గర ఉన్న ఏకతత్వమే శివశక్త్యాత్మకం. అది విస్తరించి 8 ఆభరణలుగా ఉన్నది. ఈ బిందువుని పొందాలి అంటే 8 దాటాలి. 8 ఎలా దాటాలి? 8 ఆ శివశక్తి రూపములను తెలుసుకుని దాటాలి. అని 8టికి ఆవరణార్చన ఉంది. ఆ 8 ఆ త్రిపుర సుందరి రూపంలో లయం చేస్తున్నాం అందులో. కానీ అనేకముగా ఉన్న ఆవరణల్ని ఏకమైన త్రిపుర సుందరులు లయం చేసి ఆ ఏకమైన త్రిపుర సుందరి తత్వాన్ని తెలుసుకుంటున్నాం. ఆ త్రిపుర సుందరి తత్వమే శివశక్త్యాత్మకము. ఆ బిందువునందు కూర్చున్న ఆ తల్లి శరీరము నుంచి కిరణాల్లాగొచ్చినవి 8. సూర్యుడి నుంచి కిరణాలు ప్రపంచం దాకా వచ్చాయి. సూర్యుడు అక్కడే ఉన్నాడు. అలాగే బిందువునందున్న శివశక్తి అనేటువంటి సూర్యుడి నుంచి ఈ కిరణాలు వచ్చాయండి. ఈ కిరణాలు వచ్చినప్పుడు మొదట త్రికోణం అనగానే 3 చోట్ల వచ్చినప్పుడు 3 దేవతలు అయ్యారు. తర్వాత 8 త్రికోణాలు వచ్చినప్పుడు 8 మంది దేవతలు అయ్యారు.
10 త్రికోణాలు అన్నప్పుడు 10 మంది దేవతలు, మళ్ళీ 10 త్రికోణాలు వచ్చినప్పుడు మరో 10 మంది దేవతలు, 14 అన్నప్పుడు 14 మంది దేవతలు, 8 అన్నప్పుడు 8 మంది దేవతలు, 16 అన్నప్పుడు 16 మంది దేవతలు, త్రిరేఖలతో ఉన్న చతురస్రంలో 28 మంది దేవతలు ఉంటారు. చివరికి వచ్చేటప్పటికల్లా మొదట అమ్మవారు బిందు స్థానంలో ఉన్న లలితా మహాత్రిపుర సుందరి, తర్వాత వచ్చే ముగ్గురు కామేశ్వరి, భగవాలిని, వజ్రేశ్వరి ముగ్గురు ఉంటారు అక్కడ పెడితే చివరికి వచ్చేటప్పటికి రేఖలో అణిమ, మహిమ, గరిమ వాళ్ళు వస్తారు. అంటే చివరికి ఏమొచ్చింది? అణిమ వచ్చింది. మధ్యలో అమ్మవారు ఉన్నప్పుడు కిరణాల్లాగా మొదట 3, తర్వాత 8, తర్వాత 10, 10, 14, 8, 16, 28 వచ్చేటప్పుడు అమ్మ నుంచి కిరణాలు వచ్చేట. కిరణాలు అనేకంగానే బింబం ఒక్కటేగా, కానీ బిందువుగా ఉన్న లలితా మహాత్రిపుర సుందరి కిరణములు ఆవరణలు అన్నీ కూడా కిరణాలకు పైన ఉంటుందమ్మ. కిరణాలు అమ్మ నుంచి వచ్చాయి, కానీ అనేకములైన కిరణములు ఏకమైనటువంటి ఆ తల్లి నుంచి వచ్చాయి. కానీ కిరణములకు మరొక పేరు మయూఖం. కనుక అమ్మవారిని ఆరాధించినప్పుడు అణిమ మొదలైన మయూఖములతో ఉన్న భవానీ లలితా మహాత్రిపుర సుందరికి నమస్కారమని మీరు ధ్యానశ్లోకంలో చేస్తున్నారు. అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. ఈ అహం అని మళ్ళీ చెప్పాడు అక్కడ చూడండి. అహమితి ఏవ అంటే నేను, భవానీం ఇతి ఏవ భవానీని ఈ విధంగానే ధ్యానిస్తున్నాను అని. కానీ దీనిలో మరో అర్థం ఉంది. ఈ భవానీని అహమితి ఏవ, ఆ భవానీ అహం అని మాత్రమే అని నేను ధ్యానిస్తున్నాను అర్థం. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు సప్తమి, గురువారం. సప్తమి అనగానే చాలా విశేషకరమైనటువంటి ప్రభావం సూర్య ఆరాధనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతినిత్యం సూర్యోపాసన చేసేవారు ఈరోజు మరింతగా సూర్యోపాసన ఆచరించటం వల్ల ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ గురుతత్వాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గురువే సర్వలోకానాం అని చెప్పేసి అన్నారు. భారతీయ సనాతన సంస్కృతిలో గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేవారే గురువులు. అందుకే గురువులను త్రిమూర్తులతో సమానంగా మనం భావిస్తూ ఉంటాం. మొట్టమొదట పూజ చేసేటప్పుడు కూడా గురువునే తలుచుకొని పూజను ప్రారంభిస్తాం కదా. మరి అలాగే ఈ యొక్క గురువులు ఎన్నో రకాలుగా మనకు కనిపిస్తారు. వారిచ్చేటువంటి దీక్షలు ఎన్నో విధాలుగా ఉంటాయి. చదువు చెప్పేటువంటి గురువులు ఉన్నారు. వాళ్ళని మనం సూచిక గురువు అని చెప్పేసి అంటామన్నమాట. కులధర్మాలు, ఆశ్రమ ధర్మాలు బోధించే గురువులు వాచక గురువులు అని చెప్పేసి అంటాం. అలాగే చక్కటి మంత్రోపదేశం చేసి తెలియజేసేటువంటి గురువులు చక్కటి జ్ఞాన సముపార్జనకు నాంది వాక్యం పలికేటువంటి గురువులుగా మనం భావిస్తాం. విషయ భోగాల మీద విరక్తి కలిగించి జ్ఞాన మార్గం వైపు నడిపే గురువును సహేతు గురువు లేక సహిత గురువు అని కూడాను అంటారన్నమాట. జీవ బ్రహ్మైక్యం బోధించే గురువును కారణ గురువుగా కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. గురువుల్లో ఇన్ని రకాలు ఉన్నప్పటికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను గురువు బ్రహ్మతత్వానికి సంబంధించిన వాడు. అందుచేత ఒక వ్యక్తికి తప్పనిసరిగా గురువు అనేటువంటి వాళ్ళు ఉండాలి. ఆ గురువు మార్గదర్శకుడుగా ఉండి నీ జీవిత మార్గాన్ని క్రమబద్ధంగా నడిపేటట్టు చేయగల సమర్థుడుగా ఉంటాడు. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ
ఆయన దివ్య తేజస్సు మన మీద ప్రసరించబడుతుంది అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా ఈరోజు గురువారం కాబట్టి గురుతత్వంలో విరాజిల్లేటువంటి దత్తప్రభువు చాలా విశేషకరమైన ప్రభావానికి నిదర్శనం. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి దత్తశరణం మమ అంటూ ఔదంబర వృక్షం చుట్టూతా ప్రదక్షిణ చేయటం శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 6:16. తిథి సప్తమి ఉదయం 9:56 వరకు. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 1:27 వరకు. వర్జం సాయంకాలం 5:50 నుంచి 7:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:34 నుంచి 11:20 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:57 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:23 నుంచి 6:09 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30 గంటలకి. నేటి విశేషం గురువారం. అలాగనే అష్టకాశ్రార్థం. అష్టమి నాడు చేసేటువంటి పితృదేవతారాధన వలన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, సన్మార్గంలో ఉంటారు, అలాగనే మనకు అనుకూలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, అభివృద్ధిలో ఉంటారు, ధార్మికులుగా సమాజానికి మేలు చేస్తారు. ఇక గురువారం సందర్భంగా మనం దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం, శనగలు నివేదన చేయడం, శనగలతో చేసినటువంటి పిండి వంటలు నివేదన చేయడం, వాటిని ప్రసాదంగా భక్తులకు పంచడం, స్వయంగా ఆ ప్రసాదం స్వీకరించడం మొదలైన చర్యల ద్వారా గురు సంబంధమైనటువంటి దోషాలు తొలగడంతో పాటుగా దత్తాత్రేయ అనుగ్రహంతో మన చుట్టూ ఉండేటువంటి వస్తువుల నుంచి, సంఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించడం, ధర్మాన్ని ఆచరించడం, ధార్మికంగా వచ్చే సంపదను మాత్రమే స్వీకరించడం, దాన్ని సద్వినియోగం చేయడం మొదలైనటువంటి సత్ఫలితాలనిచ్చే అద్భుతమైన వివేకం కలుగుతుంది. నేటి ఆణిమత్యాలు. నీ అభివృద్ధి నీ కష్టం వలన జరగాలి, కానీ పక్కవాడి నష్టం వలన కాదు. ఇద్దరి మాటలు కూడా మధురమధురములై ఉంటాయి. ఇద్దరి యొక్క జీవితాలు కూడా సువాసన భరితములై ఉంటాయి. మామిడి పండు మల్లె పువ్వు వచ్చేటటువంటి కాలం మధుమాసం, మాధవమాసం. అటువంటి వసంత ఋతువు పరమ పవిత్రమైనటువంటి కాలము అని శాస్త్ర నిర్ణయం. ఆ సమయంలో సూర్యభగవానుడు కపిలవర్ణంలో ప్రకాశిస్తాడు. ఆ చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తరువాత వచ్చేవి జ్యేష్ఠ ఆషాఢ మాసములు. ఇవి రెండు గ్రీష్మ ఋతువుతో ఉంటాయి. గ్రీష్మ ఋతువు నడుస్తుండగా సూర్యుడి యొక్క ప్రకాశం బంగారు వన్నెలో ఉంటుంది. బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో బింబం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది దాటిపోయిన తర్వాత శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు వస్తాయి.
వర్ష ఋతువు వచ్చేసరికి సూర్యబింబం తెల్లటి రంగును పొందుతుంది. సూర్యుడు తెల్లటి రంగును పొందాడు అంటే అనుగ్రహ ప్రదాతయ్యి లోకములకంతటికీ కూడా వర్షాన్ని కటాక్షిస్తాడు అని గుర్తు. శ్రావణ భాద్రపద మాసాల్లో తెలుపు రంగు పొందుతాడు. ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతువు. శరదృతువులో తెలుపు పసుపు కలిసినటువంటి వర్ణం ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి బింబం ఏర్పడుతుంది. ఆ బింబము యొక్క కాంతి చంద్రుడి మీదకెడుతుంది. ఆ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు చంద్రుడు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు పరిణిత చంద్రుడిగా దర్శనమిస్తాడు. అందుకే మిగిలినటువంటి ఏ పౌర్ణమికి కనపడనటువంటి చంద్రబింబం ఒక్క ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రం విశేషమైనటువంటి బింబ దర్శనం అవుతుంది. అందుకే ఆ ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడని పేరు. అలా ఉండడానికి కారణం ఏమిటంటే శరత్కాలమునందు సూర్యబింబం పసుపు తెలుపు కలిసినటువంటి రంగులో ప్రకాశిస్తుంది. తర్వాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు. హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి తామ్రవర్ణంలోకి మారిపోతాడు. విపరీతమైనటువంటి మంచు పడడం ప్రారంభమవుతుంది. అంతా మంచు పడి లోకమంతా గడగడ గడగడ వణికిపోతుంటుంది. ఒక కవి చాలా అందమైన మాట చెప్పాడు కూడా. ఏదో ఆ తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఆ మంచంతా పడుతుండడం చేత సమస్త భూతములు వణికిపోతాయి. వణకకుండా నిలబడేటటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే భూమాత ఒక్కతే వణకలు. ప్రాతర్వేళల మంచు జుంకిమి జంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంక తానచలయై చెల్వందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలె నల్వంకలన్నన్నాడు. సమస్త ప్రాణులు కూడా ఊహూయని వడక లోకముర్వీనాథ అని వణికిపోతుంటే ఒక్క భూకాంత మాత్రం నేను వణికిపోతే ఈ లోకాలు ఈ ప్రాణులు నిలబడరని ఆవిడ మాత్రం వణకకుండా నించుంటుందిట. అప్పుడు శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలే నల్వంకలం. ఆ శీతాకాలానికి ప్రభువైనటువంటి వాడు హేమంత ఋతువు యొక్క అధీశుడు సంతోషించి నా ధాటికి అందరూ వణికారు, నువ్వు ఒక్కదానివే వణకలేదు, ఇదిగో నీకు వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని ఇచ్చాడా అన్నట్టుగా ఆ భూమి మీద ఉండేటటువంటి గడ్డి పరకల చివర భాగంలో ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు లేత సూర్యకిరణములు పడినప్పుడు వజ్రముల రాశుల్లా కనపడతాయిట. కాబట్టి హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన తామ్రవర్ణంలో అనుగ్రహిస్తాడు. ఇక చిట్ట చివరికి వచ్చేటప్పటికి శిశిర ఋతువు. ఆ శిశిర ఋతువులో చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేయాలి. ఆకులు రాల్చి మళ్ళీ ఆకులు రావాలి. అలా అనుగ్రహించడం కోసం శిశిర ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి లోహిత వర్ణంలోకి మారిపోతాడు. ఇందులో మళ్ళీ సూర్య వైభవం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అన్ని ప్రాణులకు కూడా ఆయన శుద్ధిక్రియని ఏర్పాటు చేస్తాడు అని. మనం అంటే ఏదో వైద్య పరీక్షలు చేయించుకుంటాం. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా శరీరం బాగానే ఉందా, లోపల ఏమైనా దోషాలు ఏర్పడ్డాయా అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఆ రుగ్మత పోవడం కోసమని ఔషధాన్ని సేవిస్తాం. కానీ మరి మిగిలిన ప్రాణులకు ఆయన ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క ప్రాణిలో అది ఎప్పుడూ తిననటువంటి పదార్థాన్ని తినాలనేటటువంటి స్పృహని కల్పిస్తాడు. కల్పించి అది తినని పదార్థాన్ని తినడం చేత శరీర శుద్ధి జరుగుతూ ఉంటుంది. కుక్క గరికె తింటుంది, గరికె తిని దేహశుద్ధిని పొందుతుంది, వాంతి అయిపోతుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే శరత్కాల ప్రవేశమునందు చూడండి, కుక్కలు పడుకుని వాంతులు చేస్తాయి. వాంతి నిండా నురగతో పాటు పచ్చిగడ్డిని కక్కుతాయి. అది ఎక్కడిది అంటే దేహశుద్ధి కొరకు కిరణముల ద్వారా బుద్ధి ప్రచోదనం చేసి సహజముగా తినని పదార్థాన్ని తినేట్టు చేసి దేహశుద్ధి చేస్తాడు. మనం చూడండి, కావాలనుకుంటే మామిడికాయ పప్పు తింటాం, వంకాయ కూర తింటాం, అంతేకాని ఎక్కడికో వెళ్ళి ఔషధాలు విక్రయించే చోటికి వెళ్ళి దగ్గుమందు తెచ్చుకుని కొనుక్కుని ఉత్తినే కూర్చుని తినంగా తాగంగా. కానీ ఎప్పుడు అది తీసుకుంటాం? శరీరానికి రుగ్మత వస్తే ఔషధాన్ని సేవిస్తాం. మనకి శరీరానికి రుగ్మత వచ్చిందని తెలుసు, వైద్యుణ్ణి పట్టుకుని ఔషధం తీసుకోవడం తెలుసు. సమస్త భూతకోటికి ఆయనే వైద్యుడై బుద్ధి ప్రచోదనం చేస్తాడు. గడ్డి పరక తినవే, నీకున్న దోషం పోతుంది. తిని అది కక్కి తన దేహాన్ని శుద్ధి చేసుకుంటుంది.
మహానుభావుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణాన్ని మారుతూ ఒక్కొక్క రంగులో ఉండి ఋతువులను ఏర్పాటు చేసి ఆయా ఋతువుల యందు కాలములో విశేషాన్ని ప్రచోదనం చేసి తదనుగుణంగా లోకంలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడడానికి, సృష్టి జరగడానికి, లయమైపోవడానికి కావలసినటువంటి కారణములను ఏర్పాటు చేసేటటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మచ్చార్థశ్చ కామశ్చ ధర్మచ్చార్థశ్చ కామశ్చ త్రితయం జీవితే ఫలం త్రితయం జీవితే ఫలం ఏతత్రయమవాప్తవ్యం ఏతత్రయమవాప్తవ్యం అధర్మ పరివర్జితం అధర్మ పరివర్జితం. జీవితానికి ఫలాలు మూడే ఉన్నాయి. అవి ధర్మార్థ కామాలు. కనుక ప్రతి ఒక్కరూ అధర్మాన్ని విడిచిపెట్టి ఈ మూడింటిని పొందే ప్రయత్నం చేయాలి, అధర్మాన్ని విడిచి అన్నాడు. ఆ మాటలు విని యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, గురుదేవ, ధర్మంతో కూడినది పరమహితాన్ని కలిగించేదైన మాటను మీ నుంచి విన్నాను. నాకిక శరీర స్థితిని గురించి తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. ఆ విషయం గురించి చెప్పండి. ఎందుకంటే మనుష్యుల మృత శరీరం ఇక్కడే ఉంటుంది. సూక్ష్మ శరీరం అవ్యక్తమై అదృశ్యమైపోతుంది. ఇక దానిని ధర్మం ఎలా అనుసరిస్తుందో చెప్పండి అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పృథివీ, వాయువు, ఆకాశం, జలం, తేజస్సు, మనస్సు, యముడు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ ఎప్పుడూ కూడా ధర్మాన్ని చూస్తూనే ఉంటాయి. పగలు రాత్రి కూడా ఈ లోకంలోని సర్వప్రాణుల చేష్టలను చూస్తాయి. అవన్నీ సాక్షిగా ఉంటాయి. వీటిలో కలిసి ధర్మం జీవుడి వెంట వెళుతుంది. చర్మము, వెముకలు, మాంసము, శుక్ర, శోణితాలు మొదలైన ఇవన్నీ జీవం లేని శరీరాన్ని విడిచిపెడతాయి. కనుక ధర్మంతో కూడినటువంటి జీవియే పరమగతిని పొందుతుంది. ఆ తర్వాత పరలోకంలో గడిపిన తరువాత మరో శరీరాన్ని ధరించినప్పుడు పంచభూతాలలోని అధిష్టాన దేవతలు మళ్ళీ ఆ జీవుడి మంచి చెడు కర్మలను గమనిస్తూ ఉంటారు. కనుక ధర్మంతో కూడిన జీవుడే ఇహపరలోకంలో సుఖిస్తాడు అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, గురుదేవ, జీవిని ధర్మం ఎలా అనుసరిస్తుందో కంటికి కనిపించేలాగా చెప్పారు. ఇప్పుడు శరీరంలో రేతస్సు ఎలా పుడుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి చెప్పండి అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు, ఓ రాజా, శరీరంలోని పృథివీ, వాయువు, ఆకాశం, జలము, తేజస్సు, మనస్సు మొదలైన వీటి అధిష్టాన దేవతలు ఆహారాన్ని స్వీకరిస్తారు. దానితో పంచభూతాలు, మనస్సు తృప్తి చెందుతాయి. అప్పుడు రేతస్సు పుడుతుంది. నృప, అప్పుడు స్త్రీ పురుషుల కలయిక వల్ల గర్భం ఏర్పడుతుంది. తర్వాత జీవి జన్మిస్తుంది. ఇది జన్మక్రమం అన్నాడు. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, గురుదేవ, పూజ్యులైన మీరు గర్భం ఎలా ఏర్పడుతుందో చెప్పారు, చాలా సంతోషం. ఇప్పుడు పుట్టినవాడు బంధాలతో ఎలా చిక్కుకుంటాడో చెప్పండి అన్నాడు. బృహస్పతి ఇలా చెప్పాడు, ధర్మరాజా, జీవుడు రేతస్సు ద్వారా గర్భంలో ప్రవేశించగానే ఆ పంచభూతాలు శరీరాకృతితో ఆ జీవుడిలోకి ప్రవేశిస్తాయి. ఆ భూతాల నుండి వియోగం అంటే అవి విడిచిపెట్టగానే మళ్ళీ మరొక గతిని పొందుతాడు. సమస్త భూతాల సంయోగంతో కలిసి ఉన్న జీవుడే సుఖదుఖాలను పొందుతాడు. అప్పుడు పంచభూతాలకు సంబంధించిన అధిష్టాన దేవతలు జీవుడి యొక్క శుభాశుభ కర్మలను గమనిస్తారు అన్నాడు. యుధిష్ఠిరుడు ఇలా అడుగుతున్నాడు, స్వామి, జీవుడు చర్మం, మాంసం, ఎముకలు మొదలైన వీటితో కూడిన శరీరాన్ని పంచభూతాలను విడిచిన తరువాత ఎక్కడ ఉండి సుఖదుఖాలను అనుభవిస్తాడు అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్తున్నాడు, జీవుడు తన కర్మతో సహా రేతస్సును పొందుతాడు. తర్వాత స్త్రీల అండంలోకి చేరి సమయాన్ని అనుసరించి జన్మ ధరిస్తాడు. గర్భంలోకి ప్రవేశించక ముందు
యమభటుల ద్వారా నానా కష్టాలు పడతాడు, వారి దెబ్బలు తింటాడు. తర్వాత ఇలా దుఃఖంతో కూడిన సంసార చక్రంలో పడి ఎన్నో బాధలు పడతాడు. ఓ ధర్మరాజా, ఆ జీవి ఈ లోకంలో కూడా పుట్టిన నాటి నుండి పుణ్యకర్మలు చేయటంలో ఆసక్తి కలిగి ధర్మాన్ని ఆశ్రయిస్తే సుఖాలు లభిస్తాయి. తాను పెరిగినా పెద్దవాడైనా తర్వాత ఎప్పుడు సుఖాలనే అనుభవిస్తూ ఉంటాడు కూడా. ధర్మాచరణ వేళలో మధ్య మధ్యలో ఒకసారి అధర్మాన్నే చేస్తే సుఖాలను అనుభవించిన తర్వాత ఆ జీవుడు దుఃఖాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది. అధర్మంతో కూడినటువంటి మనుష్యుడు యమలోకాలానికి వెళ్ళి మహా దుఃఖాన్ని పొందుతాడు. ఆ తర్వాత పశుపక్షులకు సంబంధించిన జాతిలో పుడతాడు. ఇప్పుడు నీకు మోహానికి లోనైన జీవుడు ఎలాంటి పనులు చేస్తే ఏ ఏ జన్మలు ఎత్తుతాడో చెబుతాను విను. ఈ విషయాల శాస్త్రంలో, ఇతిహాసాల్లో, వేదంలో కూడా చెప్పబడింది. మానవ లోకంలో పాపం చేస్తే మరణించిన తరువాత ఘోరమైన నరకంలో పడతాడు. ఈ నరకలోకంలో కూడా దేవలోకంలో సమానమైన పుణ్య ప్రదేశాలు ఉన్నాయి. పశుపక్షాదులు తప్ప ఇతర జంగమ ప్రాణులన్నీ అక్కడికి చేరుతాయి. యముడి ఇల్లు దివ్యమైనది. అది గుణాలతో బ్రహ్మలోకానికి సమానంగా ఉంటుంది. కానీ తన పాపకర్మల చేత బంధించబడ్డ జీవి అక్కడ నరకంలో పడి దుఃఖాలను అనుభవిస్తాడు. ఇక ఏ ఏ భావంతో, ఏ ఏ కర్మతో పురుషుడు పరుషమైనది, ఘోరమైనది అయినటువంటి గతిని పొందుతాడో చెబుతున్నాను విను. ద్విజుడు 4 వేదాలను అధ్యయనం చేసి కూడా మోహానికి లోనై పతితుల నుండి దానాలను స్వీకరించకూడదు. స్వీకరిస్తే గాడిదై పుడతాడు. 15 సంవత్సరాలు గాడిదగా బ్రతుకుతాడు. ఆ తర్వాత మరణించిన ఎద్దుగా పుడతాడు. ఎద్దు జన్మలో 7 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత మరణించి బ్రహ్మరాక్షసుడిగా పుడతాడు. అప్పుడు 3 నెలలు గడిపి మళ్ళీ బ్రాహ్మణుడిగా పుడతాడు. ద్విజుడు పతితుడి చేత యాగాలు చేయిస్తే కీటక జాతిలో పుడతాడు. ఆ జన్మలో 15 సంవత్సరాలు జీవిస్తాడు. ఆ కీటక జాతి నుండి బయటపడిన తర్వాత మళ్ళీ గాడిదగా పుడతాడు. అప్పుడు గాడిదగా 5 సంవత్సరాలు జీవిస్తాడు. ఆ తర్వాత పందిగా పుట్టి 5 సంవత్సరాలు బతుకుతాడు. ఆ తర్వాత కోడిగా పుట్టి 5 సంవత్సరాలు పుడతాడు. మధ్యలో ఎవరైనా నరికి తింటే మళ్ళీ కోడిగా పుడతాడు. ఆ తర్వాత నక్కగా 5 సంవత్సరాలు జీవిస్తాడు. అనంతరం 1 సంవత్సరం కుక్కగా బ్రతికి మళ్ళీ మనిషి పుడతాడు. కుక్కను ఎవరైనా చంపితే మళ్ళీ కుక్కగా పుట్టి 1 సంవత్సరం మళ్ళీ. జ్ఞానం లేక అవివేకంతో గురువు పట్ల అపరాధం చేసిన శిష్యుడు ఈ క్రింది 3 జాతుల్లో ఎలాంటి సందేహం లేకుండా పుడతాడు. అతడు ముందు కుక్కగా పుడతాడు, తర్వాత రాక్షసుడిగా పుడతాడు, ఆ తర్వాత గాడిదగా పుడతాడు. అనంతరం మరణించి ప్రేత రూపంలో బాగా కష్టాలు పడతాడు. చివరకు విప్రుడిగా పుడతాడు. పాపకార్యాలు చేస్తూ మనస్సులో చెడు ఆలోచన చేసినా చాలు ఆ అధర్మ భావ ఫలంగా భయంకర జాతుల్లో జన్మిస్తాడు. అతడు ముందు కుక్కగా పుట్టి 3 సంవత్సరాలు జీవిస్తాడు. తర్వాత మరణించి కీటకంగా పుడతాడు. ఆ కీటక జన్మలో 1 సంవత్సర కాలం జీవిస్తాడు. ఆ తర్వాత విప్రుడుగా జన్మిస్తాడు. ఒకవేళ గురువే పుత్రుడితో సమానమైన శిష్యుణ్ణి ఏ కారణం లేకుండా హింసిస్తే ఆ గురువు కూడా క్రూర జంతువుగా జన్మిస్తాడు. తండ్రిని తల్లిని అవమానించిన కుమారుడు కూడా మరణానంతరం ముందుగా గాడిదగా పుడతాడు. ఆ గాడిద జన్మలో 10 సంవత్సరాలు జీవిస్తాడు. ఆ తర్వాత మొసలిగా పుట్టి సంవత్సరం కాలం జీవిస్తాడు. అనంతరం మనిషిగా పుడతాడు. తల్లిదండ్రుల ఇద్దరి కోపానికి గురై గురువుకు ద్రోహం చేసిన వాడు గాడిదగా పుడతాడు. గాడిద జన్మలో 10 నెలలు బ్రతికి తర్వాత కుక్కగా 14 నెలలు గడుపుతాడు. ఆ తర్వాత పిల్లిగా 7 నెలలు జీవిస్తాడు. అనంతరం మనిషిగా పుడతాడు. రాజా, తల్లిదండ్రులను నిందించినవాడు గోరువంకగా పుడతాడు. తల్లిదండ్రులను కొట్టినవాడు తాబేలుగా పుడతాడు. ఆ తాబేలు జన్మలో 10 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత ముళ్ళు పందిగా పుట్టి 3 సంవత్సరాలు ఉంటాడు. అనంతరం పాముగా 6 నెలలు బ్రతికి తర్వాత మానవుడిగా పుడతాడు. రాజులు పెట్టిన అన్నాన్ని తింటూ కూడా మోహానికి లోనై రాజు యొక్క శత్రువులను సేవించేవాడు మరణించిన తరువాత కోతిగా పుడతాడు. ఆ కోతి జన్మలో 10 సంవత్సరాలు బ్రతుకుతాడు. తర్వాత ఎలుకగా మారి
5 సంవత్సరాలు జీవిస్తాడు. ఆ తర్వాత కుక్కగా పుట్టి 6 నెలలు ఉంటాడు. ఆ తర్వాత మనిషిగా పుడతాడు. ఇక తన దగ్గర ఇతరులు దాచుకున్న ధనాన్ని దొంగలించినవాడు 100 జన్మలెత్తి చివరికి కీటకంగా పుడతాడు. అంటే చాలామంది పాపం నీ దగ్గర పెట్టి నేను డబ్బులు ఇస్తారు కదా, వాళ్ళు ఎగేస్తారు, నువ్వు ఇవ్వనే లేదంటారు, నాకేం తెలుసు ఉంటారు. వాళ్ళకంతా కీటకంగా పుడతారు వాళ్ళు. ఆ కీటక జన్మలో 15 సంవత్సరాలు జీవించి పాపాన్ని నాశనం చేసుకుంటాడు. తర్వాత మనిషిగా పుడతాడు. అప్పుడు ఆ మనిషి జన్మలో అసూయ కలవాడైతే చచ్చిన తర్వాత జింకగా పుడతాడు. దుర్మతి అయి నమ్మిన వాడికి ద్రోహం చేసిన వాడు చేపగా పుడతాడు. నిజమే. ఆ చేప జన్మలో 8 సంవత్సరాలు చేపగా బ్రతికి తర్వాత జింకగా పుడతాడు. మధ్యలో ఎవరైనా వల వేసి పట్టుకున్నారనుకోండి, మళ్ళీ 10 సంవత్సరాల వరకు మళ్ళీ పుడతానే ఉంటాడు 10 అయ్యేంత వరకు. ఆ జన్మలో 4 మాసాల పాటు జీవించి తర్వాత మేకగా జన్మిస్తాడు. మేకను అంత ఎవరైనా కోసి తింటారనుకోండి, మళ్ళీ మేక పుడుతూ ఉంటాడు. మేకగా సంవత్సర కాలం జీవించిన తర్వాత కీటకంగా పుడతాడు. తర్వాత ఆ జీవుడు మనిషిగా పుడతాడు. ఓ మహారాజా, మోహానికి అజ్ఞానానికి లోనై ధాన్యాలను, యవలను, నువ్వులను, మినుములను, ఉలవలను, ఆవాలను, శనగలను, బఠానీలను, పెసలను, వేరుశనగ పెప్పలను, గోధుమలను, అవిసెలను, బురుగులను, ఇతర సస్యాలను దొంగలించిన వాడు మరణించిన తర్వాత ఎలుకగా పుడతాడు. ఆ తర్వాత పందిగా పుడతాడు. పందిగా పుట్టగానే రోగంతో మరణిస్తాడు. ఆ తర్వాత ఆ మూర్ఖుడు తన కర్మఫలంగా కుక్కగా జన్మిస్తాడు. కుక్కగా 5 సంవత్సరాలు గడిపిన తర్వాత మానవ జన్మనెత్తుతాడు. రాజా, మోహంతో పాపబుద్ధి అయి సోదరుడి భార్యను అవమానించిన వాడు మగ కోయిలగా 1 సంవత్సర కాలం జీవిస్తాడు. ఓ ధర్మరాజా, వివాహం కానీ, యజ్ఞం కానీ, దానం కానీ జరుగుతున్నప్పుడు మోహానికి లోనై విఘ్నాలు కలిగించినవాడు మరణించిన తర్వాత క్రిమిగా పుడతాడు. 15 సంవత్సరాలు క్రిమిగా బ్రతికి పాపాన్ని నాశనం చేసుకొని తర్వాత మనిషి అయి పుడతాడు. కూతుర్ని ఒకడికి ఇస్తానని మాట ఇచ్చి లేదా కన్యాదానం చేసి మరొకటికి దానం చేసేవాడు మరణించిన తర్వాత క్రిమిగా పుడతాడు. ఓ యుధిష్ఠిర, ఆ జాతిలో 13 సంవత్సరాలు గడిపి అధర్మాన్ని నాశనం చేసుకొని మళ్ళీ మానవ జన్మనెత్తుతాడు. దేవకార్యాన్ని కానీ, పితృకార్యాన్ని కానీ మాని నైవేద్యాలు పెట్టకుండా తిన్నవాడు చచ్చిన తర్వాత కాకిలాగా పుడతాడు. ఆ కాకి జన్మలో 100 సంవత్సరాలకు బతికి ఆ తర్వాత కోడిగా పుడతాడు. ఆ తర్వాత 1 రోజులు పాముగా జీవిస్తాడు. అనంతరం మనిషిగా పుడతాడు. తండ్రితో సమానమైన పెద్దన్న గారిని అవమానించినవాడు మరణించిన తర్వాత క్రౌంచ పక్షిగా పుడతాడు. ఆ జన్మలో సంవత్సర కాలం జీవించి చచ్చిన తర్వాత ఈల పురుగుగా జన్మిస్తాడు. ఈల పురుగు. ఈ జన్మలో మరణించి మళ్ళీ మనిషిగా పుడతాడు. రాజా, చేసిన ఉపకారాన్ని మరిచిపోయిన కృతజ్ఞుడు మరణించిన తర్వాత యమలోకానికి వెళతాడు. అక్కడ కోపించిన యమభటుల చేత దారుణమైన హింసలను అనుభవిస్తాడు. అక్కడ దండం, ముద్గరం, శూలం మొదలైన వాటితో దెబ్బలు తిని దారుణమైన కుంభీపాకం, అసిపత్ర వనం ఇంకా అనేక నరకాలలో ఘోర యాతనను పొందుతాడు. యమభటులు పెట్టే నానా యాతనను అనుభవిస్తాడు. ఈ విధంగా యమదూతల చేత బాధలు అనుభవించిన తరువాత ఆ కృతజ్ఞుడు మళ్ళీ సంసార చక్రంలో పడి క్రిమి జాతిలో పుడతాడు. 15 సంవత్సరాలు క్రిమిగా బ్రతికి ఆ తర్వాత తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ శిశువుగానే చేసిన ఉపకారాన్ని మరిచినవాడు మరణిస్తాడు. ఆ తరువాత 100 సార్లు ఆ జీవుడు గర్భంలో పుడతాడు. చివరగా జంతు జాతుల్లో జన్మిస్తాడు. ఆ జాతుల్లో అనేక సంవత్సరాలు దుఃఖాన్ని అనుభవిస్తాడు. మళ్ళీ తాబేలుగా పుట్టి చాలా కాలం జీవిస్తాడు. పెరుగును దొంగలించిన చెడు బుద్ధి గలవాడు కొంగగా పుడతాడు. చేపలను దొంగలించిన వాడు కారంకవ పక్షిగా పుడతాడు. పండ్లను, వ్రేళ్లను, తినే పదార్థాలను దొంగలించిన వాడు చీమగా పుడతాడు. పాయసాన్ని దొంగలించిన వాడు తిత్తిరి పక్షి అవుతాడు.
పిండి రొట్టెను దొంగలించినవాడు గుడ్లగూబగా పుడతాడు. చెడు బుద్ధితో ఇనుమును దొంగతనం చేసినవాడు కాకిగా పుడతాడు. కంచును దొంగలించినవాడు హరిత పక్షిగా పుడతాడు. వెండి గిన్నె దొంగలించినవాడు పావురంగా జన్మిస్తాడు. బంగారు గిన్నె దొంగలించినవాడు క్రిమి జాతిలో పుడతాడు. ఉన్ని బట్టలు దొంగలించినవాడు ఊసరవిల్లిగా పుడతాడు. పట్టుబట్టలు దొంగలించినవాడు పల్లంకి పిట్టగా జన్మిస్తాడు. నాజూకైన వస్త్రాలను దొంగలించినవాడు చిలుకగా పుడతాడు. పోన్లేండి. ఉత్తరీయాలను దొంగలించినవాడు చచ్చిన తర్వాత హంసగా జన్మిస్తాడు. నూలు బట్టలు దొంగలించినవాడు చచ్చిన తర్వాత క్రౌంచ పక్షిగా పుడతాడు. పట్టుబట్టలను గొర్రె బొచ్చుతో చేసిన బట్టలను పట్టులాగా ఉన్న మరొక రకపు బట్టలను దొంగలించినవాడు కుందేలుగా పుడతాడు. రంగురంగుల బట్టలను దొంగలించినవాడు నెమలిగా పుడతాడు. ఎర్రని బట్టలను దొంగలించినవాడు కుందేలుగా పుడతాడు. లోభానికి ఆశపడి అనులేపన ద్రవ్యాలను గంధాలను దొంగలించినవాడు చుంచు ఎలుకగా జన్మిస్తాడు. ఆ జన్మలో 15 సంవత్సరాలు జీవిస్తాడు. అధర్మము నశించిన తర్వాత మళ్ళీ మానవ జన్మ ఎత్తుతాడు. పాలను దొంగలిస్తే కొంగగా పుడతాడు. రాజా, మోహానికి లోనై నూనెను దొంగలించినవాడు చచ్చిన తర్వాత బొద్దెంకగా పుడతారు. ఆయుధం పట్టుకొని ధనం కోసమే శత్రుత్వంతోనే ఆయుధం లేని వాడిని చంపిన అధముడు చచ్చిన తర్వాత గాడిదిగా పుడతాడు. ఆ జన్మలో 2 సంవత్సరాలు బతుకుతాడు. ఆ తర్వాత ఆయుధం దెబ్బతిని మరణిస్తాడు. తర్వాత జంతు జాతిలో పుట్టి నిత్యము కలస జంతుతో జీవిస్తాడు. సంవత్సర కాలం తర్వాత ఆ జంతు జన్మలో ఆయుధంతో చంపబడతాడు. తర్వాత చేపగా పుట్టి వలలో చిక్కుతాడు. వల నుండి తప్పుకున్న 4 నెలల తర్వాత మరణిస్తాడు. అనంతరం క్రూర జంతువుగా పుడతాడు. ఆ జన్మలో 10 సంవత్సరాలు గడిపి మరణిస్తాడు. తర్వాత 5 సంవత్సరాలు పులిలాగా బ్రతుకుతాడు. ఆ జన్మలో చేసిన పాపాన్ని తొలగించుకొని మరణిస్తాడు. మళ్ళీ మానవ జన్మ ఎత్తుతాడు. దుర్మార్గుడై శ్రీని చంపినవాడు యమలోకానికి వెళ్ళి నానా కష్టాలను అనుభవిస్తాడు. ఆ తర్వాత భూమిలో కష్టపడే జన్మాలను ఎత్తుతాడు. ఆ తర్వాత క్రిమి జాతుల్లో పుడతాడు. 20 సంవత్సరాలు క్రిమిగా జీవించి ఆ తర్వాత మానవ జన్మను ఎత్తుతాడు. ఇక భోజనాన్ని దొంగలించిన వాడు ఈగగా పుడతాడు. అనేక మాసాల పాటు ఈ ఈగల గుంపులో జీవిస్తాడు. తర్వాత పాపము నశించగానే మానవ జన్మను పొందుతాడు. ధాన్యాన్ని అపహరించిన వాడు మరుసటి జన్మలో వాళ్ళంతా రోమాలతో పుడతాడు. అలాగే నువ్వుల పిండితో కూడిన ఆహారాన్ని దొంగలించిన వాడు నెమిలి వంటి ఆకారం గల భయంకరమైన ఎలుకలాగా జన్మిస్తాడు. ఆ పాపాత్ముడు నిత్యము మానవులను కొరుకుతూ ఉంటాడు. ఇక చెడు బుద్ధితో నేతిని దొంగలించినవాడు కొమ్ములు గల కాకమధు అనే జలపక్షిలుగా పుడతాడు. చేపలను మాంసాన్ని దొంగలించిన దుష్టుడు కాకిగా పుడతాడు. ఉప్పు దొంగలించిన వాడు చిరికాకిగా జన్మిస్తాడు. ఓ ధర్మరాజా, నమ్మకంతో ఇతరులు తన దగ్గర దాచుకున్న దానిని దొంగలించినవాడు చచ్చిన తర్వాత మత్స్య జాతిలో పుడతాడు. ఆ జన్మలో మరణించిన తర్వాత మళ్ళీ మానవ జన్మను ఎత్తుతాడు. కానీ జీవుడి ఆయస్సు బాగా తగ్గిపోతుంది. ఇలా పాపాలు చేసిన మానవుడు పశుపక్షాదుల జన్మలో పుడతాడు. అయితే తమను ఉద్ధరించిన ధర్మాన్ని వారు కొంచెం కూడా గ్రహించలేరు. పాప ప్రవర్తన గల మానవులు లోభమోహాలకు లోనై పాపాలను చేసి నియమాలను పాటిస్తూ వీటిని తొలగించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ సుఖదుఖాలను అనుభవిస్తూనే ఉంటారు.